అయ్యా నీ కుమారులు లేని లోటు అయ్యా కుమారులకు మీరై ఉండి లోటు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు, వెంకటరావు గారు, వెంకరయ్య గారు వారిని ప్రేమించిన వారి యొక్క భార్యలు, వారి యొక్క మనవ సంతానం, మనోరాండ్రులు కుటుంబాలను ఓదార్చమని ప్రార్థన చేస్తున్నారు. అలాగనైనా మరి అన్నదమ్ముడు సంతానం అయ్యా నీ బిడ్డలందరినీ కూడా మీరు ఓదార్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. అచ్చయ్య గారు ఈరోజు ఆదరణ కొడుకు ఏర్పాటు చేసుకుని ప్రభా అవకాశం ఉన్న సంఘ బిడ్డలందరూ వచ్చారు చక్కగా. ఇక రాని వారిని మరలా ఇక్కడ జరగబోతున్న మిగతా కార్యక్రమాలను ఏకీభవించి కుటుంబాన్ని బిడ్డలను ఓదార్చే వారిగా నడిపించడానికి ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాను. నీ సేవకునిగా ఈ కుటుంబాన్ని బట్టి, అచ్చయ్య గారిని బట్టి, రూతమ్ గారిని బట్టి ఎన్నో విషయాలు చెప్పుకున్నాను. పరిచర్య పరంగా వారి ప్రోత్సాహాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మరి వారు మీ సేవ కొరకు వారు చేసినటువంటి గొప్ప సహాయం దేవా, మరి వారి పితరులకు ఉన్నటువంటి అన్నదమ్ములు స్వాస్థ్యంలో బావి దగ్గర ఉన్న ఆ పెద్ద చెట్టును కూడా నరికి మందిరం కొరకు దూరాలుగా ఏర్పాటు చేసి మందిరానికి కావలసినటువంటి ఆ యొక్క తడికలకు సంబంధించిన ఏర్పాట్లు ఆ రోజుల్లో చేసి నీ పనిలో సహకారులుగా ఉంది. ఈ రోజుకు కూడా నీ పనిని వాళ్ళ స్వాస్థ్యంలోని కొనసాగించే విధంగా మీ బిడ్డల ప్రోత్సాహం మరవలేని విధంగా కొనసాగిస్తున్నారు. మీరు బలపరుస్తురండి. అలాగే నాయన రానున్న దినాలలో ఐక్యతతోనూ సమాధానంతోనూ ప్రార్థనా జీవితంలోనూ నిర్మార్గంగా అడుగులు తీసే భాగ్యం మా ప్రియులకు దయచేసి ఎందుకు నడిపిస్తున్నామని కోరుకుంటున్నాను. అయ్యా అచ్చయ్య గారు లేని లోటు, కలిగారు లేని లోటు మీరే నడిపించి